2013లో తన సహోద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు బాంబే హైకోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 5 ఏళ్ల క్రితం గోవా సెషన్స్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించగా ఆ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. సమాజానికి నో అంటే నో అనే బలమైన సందేశం వెళ్లాలన్న సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి 10,21,000 రూపాయలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్లో ఓ హోటల్ ఎలివేటర్లో తన జూనియర్ సహోద్యోగినిపై తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అదే ఏడాది నవంబర్లో తరుణ్ తేజ్పాల్ ను అరెస్టు చేయగా ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా తేజ్పాల్ ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్ సాండేకర్ తో కూడిన బాంబే హైకోర్టు గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును పక్కన పెడుతూ తేజ్పాల్ ను దోషిగా తేల్చింది. పలు సెక్షన్ల కింద మొత్తంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి 10,21,000 రూపాయల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ఎదుట లొంగిపోవడానికి తేజ్పాల్ కు 4 వారాల గడువిచ్చింది. మరోవైపు ఈ కేసులో తాను రాజకీయ బాధితుడినని కనికరం చూపించాలని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన తేజ్పాల్ విచారణ సందర్భంగా కోర్టును కోరారు. ఇప్పుడు తన వయసు 62 ఏళ్లని, తనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారని, కాబట్టి శిక్ష తగ్గించాలని తేజ్పాల్ న్యాయమూర్తులను అభ్యర్థించారు. అయితే గోవా ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితురాలు కింది స్థాయి ఉద్యోగితో పాటు నిందితుడి కూతురికి స్నేహితురాలని, అలాంటి వ్యక్తి పట్ల నిర్లజ్జగా వ్యవహరించిన తీరుకు గరిష్ట శిక్ష పడాలని ఆయన వాదించారు. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తరుణ్ తేజ్పాల్ స్పష్టం చేశారు.